డ్రైవ్ చేస్తానే ఎప్పుడు చూడలేదు రింగ్ రోడ్ ఉన్న 160 కిలోమీటర్లు. ఇద్దరు కలిసి డ్రైవ్, ఇద్దరు ఆయన డ్రైవ్ చేస్తూ ఉండేవారు, కారులో ట్యూన్ పెట్టుకోవడం, ఎక్కడైనా ఈ పాట ఈ లైన్ వచ్చింది వినండి అంటే లెఫ్ట్గా ఆపుకోవడం, లైన్ వినిపించడం. అలాగే ఒకసారి అయితే ఆటనుకోయ్ ఆటంటే బతుకోయ్ నీ ఆట బతకాలి రోయ్ అనగానే ఇంకా ఇంజిన్ ఆపేశారు కారు. ఎలా రాశారండి ఒక్క లైన్లో, నేను దీని గురించే ఎదురు చూస్తున్నాను గురువుగారు అసలు అని ఆయన ఆపేసి మళ్ళీ రా మళ్ళీ పాడండి మళ్ళీ పాడండి మళ్ళీ పాడండి. ఆ లైన్ 15 సార్లు పాడించుకుని మళ్ళీ స్టార్ట్ చేసి ముందుకెళ్ళి అంత ఆయనకి 24 క్రాఫ్ట్లు అంటే ఎంత ఇష్టమో దానికి ఆ ఇష్టం అంతటికి 10 రెట్లు కలిపితే లిరిక్స్ అన్న క్రాఫ్ట్ అంటే అంత ఇష్టం. రై రై అనే లిరిక్ని జస్టిఫై విధంగా డ్రైవ్ చేస్తూ రై రై కార్లో తిరుగుతూ రాశారు. ఆయన అలా అన్నారు, రా 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 అని పిలుస్తూ ఉంటే ఎలా ఉంటుంది అని అంటేనే అప్పుడు ఆ థాట్ వచ్చింది నాకు. నిజంగా డ్రైవ్లో వచ్చింది అనుకోవచ్చు. తర్వాత ఇందులో నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనే ఆ లైన్ ఉంది కదా, ఆ లైన్ కోసం మాత్రం యూనిట్లో చాలామంది వద్దన్నారు. లైన్ ఏముంది నిన్నటిలాగే రేపు ఉన్నదంటే ఈరోజు ఏం పీకేవని, అది స్మూత్గా ఉంది కదా, ఇది కొంచెం హార్ష్గా చెప్పినట్టు ఉంటుందేమో, హర్ట్ అవుతారేమో విన్నవాళ్ళు. ఈయన పట్టుబట్టి అది మామూలు లైన్ కాదు, కొన్ని లైన్లు హార్డ్గానే ఉండాలి హార్ష్గానే ఉండాలి అని చెప్పి మ్యూజిక్ అదే సాంగ్ రిలీజ్ ముందు కూడా ట్వీట్ పెట్టారు ఇదే లిరిక్స్. దానివల్ల ఇంకొంచెం ఇంపాక్ట్ ఎక్కువైంది. అంటే అది ఆల్రెడీ మనం డైజెస్ట్ చేసుకొని పాట ఫస్ట్ అయినప్పుడు అది ఇంకా బాగా సింక్ అయింది. బేసికల్గా హార్ష్నెస్ లేదు అందులో. అవునవునవును, ఎందుకంటే బుచ్చిబాబు గారు పెట్టారు కదా, అవును, ఆయన హార్ష్గా ఆల్రెడీ సింక్ ఇన్ అయిపోయింది అన్నట్టు. అదే అలా ఆయనకు కావాల్సిన లైన్ల కోసం పోరాడతారు కూడా.